అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గుడివాడ వీధిలో ఇటుకల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన్యం ఏజెన్సీలో గిరిజనుల ఆచార సాంప్రదాయ పండుగ అయిన ఇటుకల పండుగ వారి ఆచార వాడుక భాషలో విటింగ్ పండుగ ఘనంగా ప్రారంభించారు. ఏజెన్సీలో పలు చోట్ల ఈ ఇటుకల పండుగ మే నెలకు ముందు ప్రారంభమవుతుంది. అయితే ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట ఇటుకల పండుగ ప్రారంభమవడం ఇక్కడ పరిపాటి ఆనవాయితీ. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 3 గంటల సమయంలో పాడేరు గుడివాడ వద్ద ఉన్న సావిటి వద్ద సంకులమ్మ దేవత ఆలయం వద్ద ఇటుకల పండుగ వేడుకలను స్థానిక గిరిజనులు ఘనంగా నిర్వహించారు. అయితే నేడు ఆదివారం గిరిజన మహిళల మధ్య పోటాపోటీ వేడుక నెలకొంటుంది. వదిన మరదళ్ళు అక్క చెల్లెళ్ళ మధ్య ఈ పోటీ నెలకొంటుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో మర్రి ఓడలు ఇతర చెట్ల ఓడలను తీసుకొచ్చి సావిట్లో ఒక బడ్డుగా ఒక వరుస క్రమంలో దాన్ని కట్టి వదిన మరదళ్ళు అక్క చెల్లెళ్ళ మధ్య ఈ పోటీ నెలకొంటుంది. ఓవైపుగా వదిన మరదళ్ళు నిలబడి మరోవైపుగా అక్క చెల్లెలు నిలబడి ఆ బడ్డుని లాగుతూ ఉంటారు. ఎటువైపుగా పడితే అటువైపు వారు గెలిచినట్టుగా దాన్ని సారాంశంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. గిరిజన ఆచార సాంప్రదాయాల్లో భాగంగా పాడేరు పట్టణంలో మాత్రమే కనిపించే ఈ ఆచారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక గిరిజన మహిళల మధ్య పోటీ నెలకొంది. అయితే వదిన మరదళ్ళు అక్క చెల్లెల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో స్థానిక గిరిజనులు చేసే ఈ ఉత్సవాలను తమ ఆచార సాంప్రదాయాల్లో భాగంగా ఎవరు గెలిస్తే వారు గ్రామ సుభిక్షంగా ఉండేందుకు పాటుపడతారనే ఆచారం వారిలో నెలకొని ఉంది. అయితే గ్రామంలో మంచి పంటలు పండాలన్నా గ్రామం సుభిక్షంగా ఉండాలన్నా సరే ఈ ఇటుకల పండుగను సరదాగా చేస్తూ ఉంటారు స్థానిక గిరిజన మహిళలు. ఎన్నడూ లేని విధంగా ఈసారి కాస్త భిన్నంగా చుట్టుపక్కల గ్రామాల గిరిజన మహిళలు కూడా అక్కడికి చేరుకొని విటింగ్ పండుగ ఇటుకల పండుగను సరదాగా గడిపారు. సుమారుగా వారం రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ పండుగ నేపథ్యంలో తొలిగా ఈ బడ్డు ఉత్సవం నిర్వహించిన అనంతరం గ్రామంలో ఉన్న మగవారంతా అడవికి వేటకి వెళ్ళిపోతుంటారు. అయితే గ్రామంలో మహిళలు మాత్రం తమ నిత్య పనులను కొనసాగిస్తుంటారు. అడవికి వేటకు వెళ్ళిన మగవారంతా అడవి వేటలో ఏదో ఒక జీవిని వేటాడి తీసుకొస్తేనే వారు గ్రామంలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తుంటారు. గత పూర్వం నుంచి తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయాలను ఇప్పటికీ తాము కొనసాగిస్తున్నామని, పాడేరు పట్టణంలో కాస్త భిన్నంగా ఈ బడ్డు ఉత్సవాన్ని చేసుకుంటున్నామని స్థానిక గిరిజనులు తెలిపారు.